కాంగ్రెస్ మొదటి జాబితాలోనే పేరు సంపాదించి ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు ఆలేరు కాంగ్రెస్ అభ్యర్థి బీర్లా ఐలయ్య. గత 5 ఏళ్లుగా సామాజిక కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లిన బీర్లా ఐలయ్య మొదటిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. 6 గ్యారెంటీలతో ముందుకెళ్తూ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకోవడానికి ఆలేరు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్న ఆలేరు కాంగ్రెస్ అభ్యర్థి బీర్లా ఐలయ్యతో మా ప్రతినిధి హరిప్రసాద్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ మొదటి జాబితాలోనే బీర్లా ఐలయ్య పేరు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు ఆలేరు కాంగ్రెస్ అభ్యర్థి బీర్లా ఐలయ్య. బీర్లా ఐలయ్య మనతో పాటు ఉన్నారు. ఆయన మరిన్ని విషయాలు తెలుసుకునేది వెళ్తున్నా. అనా, గత 6 నెలల నుంచి కూడా మీరు నిర్విరామంగా తిరుగుతూనే ఉన్నారు. మొదటి జాబితాలోనే మీకు టికెట్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతుంది? ఇప్పుడే కాదు, గత 5 సంవత్సరాలుగా ఆలేరు ప్రజలకు సేవ చేసుకుంటూ ఆలేరు ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ బాధలో బాధగా వాళ్ళ సుఖాల్లో పాలు పంచుకుంటూ ఆలేరు ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నా. దాన్ని మా అధిష్టానం ఏఐసీసీ పీసీసీ గుర్తించి ఆలేరుకు ఒక సేవకుడు పార్టీ ద్వారా టికెట్ ఇస్తే భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పి అన్ని సర్వేల ఆధారంగా ఇలా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీలో టికెట్ రావడమే అదృష్టంగా భావిస్తూ సేవ చేయడానికి అధిష్టానం ఒక అవకాశం ఇచ్చిందని చెప్పి ఆ సేవా కార్యక్రమంతో పాటు రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యమని ఆలేరులో ప్రతి గ్రామాల్లో పెద్ద ఎత్తున చేరికలవుతున్నాయి. ఇలా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు దోస్తాన్గా ఇక్కడ గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ చేస్తారు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మళ్ళీ మాకు ఇందిరా మిల్లు వస్తాయి, రైతు రుణమాఫీ అవుతుంది. ఇవాళ నిరుద్యోగులకు ఏకకాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు. ప్రతి ఆడబిడ్చకు 500కే గ్యాసు. అదేవిధంగా తల్లి సోనియా గాంధీ 6 గ్యారెంటీ ఇచ్చింది. ఆ 6 గ్యారెంటీలో కూడా మహిళలకు పెద్దపీట వేసింది. ఒక మహిళగా, ఒక తల్లిగా, ఆ మహిళల బాధ చేసే వ్యక్తిగా ప్రతి కుటుంబంలో యజమానికి నెలకి 25,000 రూపాయలు, 500కే గ్యాసు. తెలంగాణ రాష్ట్రంలో ఉచిత ఆర్టీసీ రవాణా సౌకర్యం కల్పించిన ఘనత అది సోనియాకి దక్కింది. రైతుల గతంలో ఏ రకంగా అయితే రుణమాఫీ చేస్తామో ఏకకాలంలో 1 లక్ష రూపాయలు, ఇప్పుడు రైతులు ఇబ్బంది పడద్దు, రైతులు అప్లపాలు కావద్దని ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ. రైతు పండించిన ప్రతి పంట ప్రభుత్వమే కొనే విధంగా మద్దతు ధరతో పాటు బోనస్ కూడా 500 ఇచ్చి ప్రభుత్వం కొనే విధంగా 6 గ్యారంటీ కార్డులను మీరు ఆల్రెడీ తీసుకెళ్తున్నారు. మీరు మొత్తం నియోజకవర్గం తిరుగుతున్న సందర్భంలో మీ దృష్టికి ఎటువంటి సమస్యలు వచ్చినాయి? ఒకవైపు ఇక్కడ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి మేము చాలా బాగా అభివృద్ధి చేసినాం, 60% ఆఫ్ పీపుల్ మా వైపే ఉన్నారని అంటున్నది. మీరు ప్రచారం చేస్తున్న సందర్భంలో మీకు కనిపించిన సమస్యలు ఏంది? నిజంగా అభివృద్ధి జరిగిందా లేదా? ఆలయాల్లో అభివృద్ధి అంటే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అయింది. ఆమెకు ఒక ఇల్లు లేకుండే 6 ఇండ్లు కట్టుకుంది, 3 ఫామ్ హౌస్లు కట్టుకుంది, 100 ఎకరాలు సంపాదించుకుంది, 100 కోట్లు సంపాదించుకుంది, కార్లు బంగ్లాలు ఆమెకు వచ్చినాయి. ఆలేరు ప్రజలకు ఎక్కడ కూడా అభివృద్ధి కాలేదు. ఆలేరు ప్రజలు అభివృద్ధికి నోచుకోలే. ఈ 10 ఏళ్లలో ఏ గ్రామం పోయినా మాకు ఇండ్లు లేవు, ఏ గ్రామం పోయినా పెన్షన్ లేవు, రేషన్ కార్డు లేవు, మా పిల్లలకు ఉద్యోగాలు లేవు, మమ్మల్ని మాయమాటలు చెప్పి 2 సార్లు మోసం చేశారు. ఈసారి కన్నతల్లి లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కోటేస్తాం. తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినందుకు ఆమె రుణం తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఆలేరులో సమస్యలను తిష్టవేసినాయి. గతంలో 2018లో ఎలక్షన్లప్పుడు ఆలేరును రెవెన్యూ డివిజన్ చేస్తున్నారు. ఆలేరు మున్సిపాలిటీ అయినా కనీసం మున్సిపాలిటీకి పక్క భవనం లేదు. అక్కడ మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం లేదు. ఇలా రెవెన్యూ డివిజన్తో పాటు అక్కడ అండర్ పాస్ కాలేదు. ఏ గ్రామంలో ఇలా రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి. ఇలా కాలువపల్లి పోతుంటే అది బ్రిడ్జ్ కూడా అధ్వానంగా కూడా కొట్టుకుపోతున్నారు. ఇక్కడ కొలంపేక బ్రిడ్జ్ కూడా ఇలా మహిళలు కొట్టుకుపోయారు. బొందుగులలో 2 మహిళలు ఇలా దాంట్లో పడి చనిపోవడం జరిగింది. ఇలా రాజాపేట నుంచి గుట్టకు పోయే రోడ్డు అధ్వాన స్థితిలో ఉంది. ఏ రోడ్డు వేయలేదు. ఇలా తిమ్మాపూర్ నుంచి బొమ్మలరామరం వరకు కూడా ఒక రోడ్డు వేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ ఆలేరులో వీళ్ళు ఎమ్మెల్యే చెప్పుకొని ప్రభుత్వం విప్పుగా అడ్డం పెట్టుకొని ఏమున్నా కమిషన్ దందా, ప్రతి పనిలో 30% కమిషన్, దళిత బంధులో 30% కమిషన్, బీసీ బంధులో 30% కమిషన్. ఇటీవల జరిగిన పరిణామాలు అంటే ఈ 2-3 రోజులు జరిగిన పరిణామాలు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కీలక నేతలు వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తుంది. 2009లో ఎట్లయితే రాజశేఖర రెడ్డి గారు 2004లో 2009లో ఏ రకంగా అయితే ప్రజలను ఉద్దేశించి ఇచ్చినట్టు వాగ్దానాలు నెరవేర్చాం. కాబట్టి 2004 ఇచ్చిన మాటలు 2000 నెరవేర్చుకున్నాం. అందుకే 2009లో కూడా వచ్చింది. 2009 జరిగినటువంటి ఎలక్షన్లలో మాయమాటలు, మోసపూరిత హామీలు, ఇక కేసీఆర్ గాడి విద్యలు. అందుకే రేపు ఆలేరు వస్తాడు. ఆలేరు వచ్చి ఆలేరుని దత్తత తీసుకుంటున్నా, నా పెద్ద బిడ్డకు పెద్ద పదవి ఇస్తా అంటాడు. అవసరమైతే ఈసారి ముఖ్యమంత్రి కూడా ఇస్తా అంటాడు. అబద్ధాల్లో కేసీఆర్ వెనకపోడు. కాబట్టి ఆలేరు ప్రజలలా ఆగం కాకండి. ఈసారి ఆగమైతే మాత్రం ఇక మన బతుకులు ఉండవు. ఆ ప్రచారంలో ఉన్న సమస్యలను ప్రజలకు వివరిస్తూ ఏదైతే కాంగ్రెస్ 6 గ్యారంటీ కార్డులు ఇచ్చిందో వాటినన్నిటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రచారంలో ముందంజలో సాగుతున్నారు బీర్లా ఐలయ్య. కెమెరామెన్ మధుతో హరిప్రసాద్ రాజు, సుమన్ నల్గొండ జిల్లా.